హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం హీరోయిన్ నయనతార గారికి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తీసుకొచ్చిన మూవీస్ లిస్ట్ చూద్దాం. తెలుగులో శ్రీరామరాజ్యం మూవీ ద్వారా నయనతార గారికి బెస్ట్ యాక్ట్రెస్గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకు గాను నయనతార గారికి ఫిల్మ్ఫేర్ అవార్డు 17 నవంబర్ 2011లో వచ్చింది. ఈ సినిమాకి డైరెక్షన్ బాపు గారు, మ్యూజిక్ డైరెక్షన్ ఇళయరాజా గారు. ఈ సినిమాలో రాముడిగా నందమూరి బాలకృష్ణ గారు నటించారు. సీతగా నయనతార గారు నటించారు. సీత క్యారెక్టర్ గాను బెస్ట్ యాక్ట్రెస్ ఫిల్మ్ఫేర్ అవార్డు నయనతార గారికి వచ్చింది శ్రీరామరాజ్యం మూవీ ద్వారా. ఈ సినిమా 17 నవంబర్ 2011లో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల ద్వారా నయనతార గారు ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకునింది ఒకే ఒక చిత్రం. ఆ చిత్రమే శ్రీరామరాజ్యం. తమిళ్లో ఆమెకి చాలా సినిమాలకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. బట్ తెలుగులో ఆమెకి ఒకే ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది శ్రీరామరాజ్యం మూవీ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.